హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. సో ఇక్కడ నేను చేస్తుంది జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. మీరు ఎవరికోసం అని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవ్వచ్చు. సో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీకు కొన్ని మెసేజెస్ పంపిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే, మేబీ ఈ పర్సన్ కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్గా చేంజ్ అవుతుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న సిచ్యువేషన్ అన్నప్పుడు ఈ పర్సన్ ఎస్కేప్ అయిపోయారు. దే ర్యాన్ అవే. ఓకే, సో నౌ దే ఆర్ సేయింగ్ ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీమోర్. అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్ని ఫేస్ చేయలేక ఈ పర్సన్ ఎస్కేప్ అయిపోయారు. అదొకటి కనిపిస్తుంది ఇక్కడ, చెప్తున్నారు ఇక్కడ త్రూ ఛానల్ మెసేజెస్. ఓకే, సో నెక్స్ట్ మీ ఎనర్జీని ఇంకొక పర్సన్తో రీప్లేస్ చేయలేం అని తెలుసుకున్నారు ఈ పర్సన్. ఓకే, ఓకే, బట్ ఈ పర్సన్ అండ్ మీకు మధ్య ఉన్న ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఆ రిలేషన్ ఏదైతే ఉందో, అది పాస్ట్లో ఎలా ఉన్నా, బట్ ప్రజెంట్ విషయానికి వస్తే దిస్ పర్సన్ ఈజ్ రెడీ టు కమిట్ టు యూ. దిస్ పర్సన్ ఈజ్ రెడీ టు కమిట్. ఓకే, అండ్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అన్నట్టుగా ఎనర్జీస్ వస్తున్నాయి. బట్ ఇక్కడ అది చూస్ చేసుకోవాల్సిన అది మీరు చాయిస్ మీకు ఇక్కడ ఆల్మోస్ట్ ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఆప్షన్స్ నుండి మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు, ఎలాంటి రిలేషన్ మీకు కరెక్ట్ అనేది మీకే అర్థమవుతుంది. సో అది మీ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఇట్స్ యువర్ చాయిస్. అండ్ ఇక్కడ అబండెన్స్ విషయానికి వస్తే మీకు ఎవరో ఒక బిజినెస్ ఆఫర్ ఏదో ఇవ్వబోతున్నారు అండ్ లాట్ ఆఫ్ మనీ అనేది రాబోతుంది. యు ఆర్ హెల్పింగ్ లాట్ ఆఫ్ పీపుల్. I don't know which profession or which business it is, but you are helping lot of people. And మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ, అది జాబ్ అవనివ్వండి, బిజినెస్ అవనివ్వండి, వాళ్ళందరికీ కూడా మీరు జస్టిస్ చేస్తున్నారు. అంటే మేబీ వాళ్ళు ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్న వాళ్ళైతే, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళలో ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళైతే వాళ్ళకి జస్టిస్ చేస్తున్నారు మీరు. అండ్ మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి కూడా మీరు జస్టిస్ చేసుకుంటున్నారు. సో వాట్ యూనివర్స్ ఈజ్ డూయింగ్ హియర్, మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అనేది మీకు మీ లైఫ్లోకి సెండ్ చేస్తుంది ఇక్కడ యూనివర్స్ ఇన్ ద నెక్స్ట్ 48. సో దిస్ పర్సన్, whoever is coming towards you, this person is coming from the past. బట్ ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఐఎమ్ వెరీ సారీ. ఇక్కడ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ ఫేసింగ్ సమ్ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఇన్ యువర్ రిలేషన్షిప్. బట్ ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమైతే ఉన్నాయో మీ దగ్గర, మీ విషయంలో ఆర్ దిస్ రిలేషన్షిప్లో, ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడే సాల్వ్ అయిపోతాయా అంటే అవ్వవు. మీరు వెయిట్ చేయాలి. బట్ మీ పర్సన్ మీకు కమిట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. దే ఆర్ ఇన్ అదర్ రిలేషన్, బట్ దట్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ ఏ రొమాంటిక్ థర్డ్ పార్టీ, or that is not a strong relationship. అది స్ట్రాంగ్ రిలేషన్ కాదు వాళ్ళిద్దరి మధ్య ఉన్నది. సో దిస్ పర్సన్ ఈజ్ అట్రాక్టింగ్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. మీ లవ్ని, ఎఫెక్షన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్. మీ ఓల్డ్ వర్షన్ కావాలి ఈ పర్సన్కి. అంటే మేబీ ఇన్ ద పాస్ట్ ఆర్ బిగినింగ్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ మీరు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఈ పర్సన్కి. అన్కండిషనల్ లవ్ అనేది ఇచ్చేవారు, చాలా ఎఫెక్షనేట్గా ఉండేవారు. సో బట్ నౌ యూ హ్యావ్ చేంజ్డ్ ఎ లాట్. మీ దగ్గర నుంచి అదేది ఈ పర్సన్కి అందట్లేదు. సో నౌ దే వాంట్ దిస్ ఓల్డ్ వర్షన్ ఆఫ్ యూ
సో మీతో అది డిస్కస్ చేస్తారు ఈ పాయింట్స్ అన్నీ కూడా ఆఫ్టర్ కమ్యూనికేటింగ్. కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అని అడిగితే కమ్యూనికేషన్ వస్తుంది, అది కూడా ఫర్ మోస్ట్ ఆఫ్ యూ నెక్స్ట్ 48 అవర్స్లోనే రావచ్చు. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ నెక్స్ట్ 5 అవర్స్లో రావచ్చు. ఓకే, సో ఈ పర్సన్ ఏంటి అని అంటే మీకు కమిట్ అవ్వాలని ఉంది ఈ పర్సన్కి. బట్ వాట్ ఇఫ్ అదర్ రిలేషన్ అగైన్ కమ్ బ్యాక్? ఈ పర్సన్ ఆల్రెడీ ఒక రిలేషన్లో ఉన్నారు, బట్ ఆ రిలేషన్ పైన ఈ పర్సన్కి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో మీ పర్సన్కి, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేదు. బట్ డ్యూ టు సమ్ సిచ్యువేషన్స్ ఈ పర్సన్ ఇంకా కనెక్ట్ అయి ఉండాలి టు దట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్. బట్ ఈ పర్సన్కి ఏమనిపిస్తుంది అని అంటే కంప్లీట్లీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత మీకు కమిట్ అవుదామంటే మీరు ఎంత వెతికినా దొరకరు, మీరు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. అంటే తన లైఫ్లో నుండి కంప్లీట్గా వెళ్ళిపోతారు అనే ఫియర్ అనేది ఉంది ఈ పర్సన్కి. సో నా ఒకవేళ మీకు కమిట్ అయిపోతే ఇంకొక రిలేషన్లో ఉండబుద్ధి కాదు ఈ పర్సన్కి. బట్ అలా చెయ్యాలి అని అంటే లాట్ ఆఫ్ కరేజ్ అనేది కావాలి. వై? బికాజ్ వన్ ఈజ్ అఫీషియల్ మ్యారేజ్ ఐ థింక్ ఆర్ సంథింగ్. వన్ ఈజ్ లీగల్ రిలేషన్షిప్ అండ్ సంథింగ్ రిలేటెడ్ టు ఫ్యామిలీ సిచ్యువేషన్. ఓకే, సో ఈ పర్సన్ ఏంటంటే మీతో కమిట్ అవ్వాలి, మీతో ఒక న్యూ బిగినింగ్, బ్రాండ్ న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. సో ఈ బ్రాండ్ న్యూ సైకిల్లో బ్రాండ్ న్యూ బిగినింగ్ అనేది చూస్తారు మీరు. బట్ ఇక్కడ ఆప్షన్స్ అని చెప్పాను కదా, ఆప్షన్స్లో ద సమ్ అదర్ పర్సన్ ఎవరైతే మీకు తెలుసో ద సేమ్ పర్సన్ మీకు మళ్ళీ ఈ కమిట్మెంట్ ఇస్తారు. ఈ పర్సన్ సమ్ అదర్ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నారో మీ పర్సన్ కాకుండా అదర్ పర్సన్, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ మీ లైఫ్లో. దట్ సేమ్ పర్సన్ ఈజ్ వెరీ వెల్దీ పర్సన్ అండ్ వెరీ మెచ్యూర్డ్ పర్సన్. నాట్ ఓన్లీ మెచ్యూర్డ్ పర్సన్, ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఈ ఫిజికల్ రిలేషన్కి కానీ ఆ అట్రాక్షన్కి కానీ అలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ కాదు. ఓన్లీ దిస్ పర్సన్ వాంట్స్ ఓన్లీ దట్ లవ్ అండ్ ఎఫెక్షన్, అంతే. మీకు ఈ పర్సన్ చాలా సపోర్టింగ్గా ఉండాలని అనుకుంటున్నారు. దిస్ పర్సన్ ఆఫర్ సమ్ బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా. ఈ పర్సన్ ఏదైతే బిజినెస్ చేస్తున్నారో దాంట్లో మీకు ఆ షేర్ అనేది కూడా ఇవ్వచ్చు దిస్ సెకండ్ పర్సన్. ఓకే, అంత మీకు సపోర్టింగ్గా ఉంటారు. ఐ డోంట్ నో వై దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో లుకింగ్ లైక్ అ సోల్మేట్ ఎనర్జీ. బట్ ఈ పర్సన్ మీకు ఎప్పుడు కనెక్ట్ అయి ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు దిస్ సెకండ్ పర్సన్. ఓకే, సో ఇక్కడ చాయిస్ అనేది మీది. బట్ దిస్ పర్సన్, ఈ సెకండ్ ఆప్షన్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో, ఈ పర్సన్ కూడా చాలా యాంగ్జైటీతో ఉన్నారు. మేబీ దిస్ పర్సన్ ఆల్సో ప్రపోజెస్ యూ ఇన్ ద నెక్స్ట్ 48 hours. ఐ థింక్ మేబీ వ్యాలంటైన్స్ డే. సో నెక్స్ట్ 48 hours మీకు 2 ప్రపోజల్స్ రావచ్చు. సో దానిలో మీరు ఓన్లీ 1 పర్సన్కి కమిట్ అవ్వగలరు. ఓకే, సో 2 ఆప్షన్స్ ఉన్నా మీరు ఓన్లీ 1 ఆప్షన్ చూస్ చేసుకుంటారు. బట్ అది ఏ ఆప్షన్ అనేది ఇక్కడ నేను చెప్పలేను, సో మీరే డిసైడ్ చేసుకోవాలి అది. ఓకే, అండ్ కమింగ్ టు మీ కెరీర్ విషయంలో మీరు కొన్ని ఇయర్స్గా సఫర్ అవుతున్నారు. మీరు లాట్ ఆఫ్ మనీ అనేది సంపాదించారు, బట్ అదంతా కూడా చాలా కష్టపడి సంపాదించిన మనీ. ఓకే, ఫస్ట్ 3 figure ఆర్ 4 figure శాలరీ నుంచి స్టార్ట్ అయిన మీ ఇన్కమ్ 6 figure శాలరీ వరకు వెళ్ళింది. ఆర్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ బిజినెస్, అది 6 figure 7 figure అమౌంట్లోకి కూడా
ప్రాఫిట్స్ అనేవి మీరు చూశారు. సో నౌ వాట్ యు ఆర్ థింకింగ్, మీరు ఏదైతే ఇన్కమ్ మీరు కష్టపడి సంపాదించారో అదంతా మీ స్వెట్, టీయర్స్, బ్లడ్ ఇదంతా పెట్టి సంపాదించిన అమౌంట్, ఇన్కమ్ అది. ఓకే, సో అది ఎప్పుడు వేస్ట్ అవ్వదు. ఓకే, దాన్ని మీరు ఏదో ఒక మంచి విషయానికే దాన్ని మళ్ళీ స్పెండ్ చేస్తారు, కానీ అది ఎప్పుడు కూడా వేస్ట్ అవ్వదు. సో ఇక్కడ అదే జరుగుతుంది మీ విషయంలో. మీరు ఆ మనీ అంతటిని మళ్ళీ ఇంకేదో బిజినెస్ పైనో ఇంకేదో ప్రాపర్టీస్ కొనడమో ఏదో ఒకటి చేస్తారు. సో అగైన్ ఇట్ మల్టిప్లైస్. సో మీ ఇన్కమ్ అంతా కూడా మల్టిప్లై అవుతూనే ఉంటుంది, ఎందుకంటే మీరు ఎప్పుడు ఎవరిని చీట్ చేయలేదు. అండ్ అందరూ మిమ్మల్ని చీట్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కానీ మీరు ఎవరిని చీట్ చేయలేదు. సో యూనివర్స్ అందుకే మీకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అదంతా కూడా నిజమైపోతుంది. ఓకే, మీరు ఏదైతే అడుగుతారో యూనివర్స్ని అందులో అన్ని విషెస్ ఫుల్ఫిల్ అవుతున్నాయి మీవి. సో దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో వన్ అమాంగ్ దట్ విష్, వన్ అమాంగ్ దోస్ విషెస్. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ది సెకండ్ ఆప్షన్, నాట్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. మీరేమని మేనిఫెస్ట్ చేశారంటే ఇన్ ద పాస్ట్, మీరు ఎప్పుడైతే రిలేషన్షిప్లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో మీకు ఒక బెటర్ లైఫ్ పార్ట్నర్ ఇవ్వమని మీరు మేనిఫెస్ట్ చేశారు. మీరున్న ప్రజెంట్ రిలేషన్ని కావాలని మీరు మేనిఫెస్ట్ చేయలేదు, బట్ ఒక బెటర్ పర్సన్ హూ మేక్స్ యూ హ్యాపీ, హూ కీప్స్ యూ హ్యాపీ అండ్ హూ రెస్పెక్ట్స్ యూ, అలాంటి పర్సన్ మీకు లైఫ్ పార్ట్నర్గా కావాలి అని మీరు మేనిఫెస్ట్ చేశారు. సో నౌ యూనివర్స్ ఈజ్ సెండింగ్ దిస్ పర్సన్. బట్ ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయిపోయాయి. సో దట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్. ఓకే, సో ఇక్కడ ఓన్లీ నేను ఇక్కడ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది మాత్రమే చెప్పగలను. మీరు ఏం డిసైడ్ చేసుకోవాలనేది నేను ఇక్కడ చెప్పను. సో అది మీ చాయిసే. ఓకే, కంప్లీట్లీ అబ్సల్యూట్లీ యువర్ చాయిస్. ఓకే, సో నెక్స్ట్ 48 అవర్స్లో కొన్ని మెసేజెస్ వస్తాయి. కమిటెడ్ రిలేషన్షిప్కి సంబంధించిన మెసేజెస్ ఉంటాయి అవి. అండ్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ఇక్కడ అమాంగ్ దీస్ మెసేజెస్ కొంతమంది మీకు ఆల్రెడీ ఒకవేళ 2 ఆప్షన్స్ కనుక ఉంటే 1 పర్సన్ నుండి కొన్ని మూవీస్లో రిలేటెడ్ సాంగ్స్, మూవీస్లో కొన్ని సాంగ్స్ ఉంటాయి కదా, అలాంటి సాంగ్స్ పంపిస్తారు. దాంట్లో వాళ్ళ కమిట్మెంట్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు మీకోసం ఏమనుకుంటున్నారు, మీకు ఏం ఆఫర్ చేయాలనుకుంటున్నారు అనేది ఆ సాంగ్లో ఉంటుంది. ఓకే, లైక్ రీల్స్ కూడా మీకు పంపించవచ్చు. ఓకే, అండ్ కొంతమంది మాత్రం బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ మెసేజెస్ పంపిస్తారు. ఆర్ ఇన్ ద పాస్ట్ వాళ్ళు మీకు సెండ్ చేద్దామని టైప్ చేసిన మెసేజెస్ సెండ్ చేయకుండా కనుక వదిలేస్తుంటే ఆ మెసేజెస్ మళ్ళీ ఇప్పుడు సెండ్ చేస్తారు. సో అలాంటివి జరుగుతాయి. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఈజ్ 7. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 విత్ 222 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. బట్ ఇక్కడ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ రిచువల్స్, రీయూనియన్ రిచువల్స్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.